ఉత్తరప్రదేశ్ లో ఇంజనీర్లు మరో ఘనకార్యం వెలగబెట్టారు. మీర్జాపూర్ లో పీడబ్ల్యూడీ ఇంజనీర్ల నిర్లక్ష్యంతో రోడ్డు పైన పడింది. రోడ్డు మధ్యలో బోరింగ్ పంపు ఉన్నా అలాగే కొత్త రోడ్డు వేశారు. అధికారులు చూడలేదు, కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. రోడ్డు వేశామా లేదా అనేదే తమ పని అన్నట్లుగా పనిచేశారు. గతంలో రోడ్డు పక్కన బోరింగ్ ఉండేది. ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనే ఉన్న హ్యాండ్ పంప్ తొలగించలేదు. దాన్ని మధ్యలోనే ఉంచి కొత్తగా డాంబర్ రోడ్డు వేశారు. ఇది వింధ్యాచల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంతిత్ ఇనారా ఏరియాలో జరిగింది. వింధ్యాచల్ ప్రాంతంలో వింధ్యావాసిని ఆలయంలో ఏప్రిల్ 19 నుంచి నవరాత్రి జాతర జరగనుంది. ఈ జాతరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు. సీఎం పర్యటనకి ముందు రోడ్డును హడావిడిగా నిర్మించారు అధికారులు. పనులు పూర్తి చేసి హడావిడిలో మధ్యలో ఉన్న బోరింగ్ ని తొలగించలేదు. చేతి పంపు తీయాల్సిన బాధ్యత మున్సిపాలిటీదని, తమ పని కాదని కాంట్రాక్టర్ చెప్తున్నారు. ప్రస్తుతం రోడ్డు మధ్యలో బోరింగ్ ఉన్న వీడియో వైరల్ గా మారింది. దీంతో రోడ్డు మధ్యలోని బోరింగ్ తొలగించారు అధికారులు. और खतरे भी जाता हूँ ऐसे बाद में सही बने तो दिन होता है ऊपर। ఉత్తరప్రదేశ్ లో ఇంజనీర్లు మరో ఘనకార్యం వెలగబెట్టారు. మీర్జాపూర్ పీడబ్ల్యూడీ ఇంజనీర్ల నిర్లక్ష్యం రోడ్డు పైన పడింది. రోడ్డు మధ్యలో బోరింగ్ పంపున్నా అలాగే కొత్త రోడ్డు వేశారు. అధికారులు చూడలేదు, కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. రోడ్డు వేశామా లేదా అనేదే తమ పని అన్నట్లుగా పనిచేశారు. గతంలో రోడ్డు పక్కన బోరింగ్ ఉండేది. ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనే ఉన్న హ్యాండ్ పంపు తొలగించలేదు. దాన్ని మధ్యలోనే ఉంచి కొత్తగా డాంబర్ రోడ్డు వేశారు. ఇది వింధ్యాచల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంతిత్ ఇనారా ఏరియాలో జరిగింది. వింధ్యాచల్ ప్రాంతంలో వింధ్యావాసిని ఆలయంలో ఏప్రిల్ 19 నుంచి నవరాత్రి జాతర జరగనుంది. ఈ జాతరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు. సీఎం పర్యటనకి ముందు రోడ్డుని హడావిడిగా నిర్మించారు అధికారులు. పనులు పూర్తి చేసే హడావిడిలో మధ్యలో ఉన్న బోరింగ్ ని తొలగించలేదు. చేతి పంపు తీయాల్సిన బాధ్యత మున్సిపాలిటీదని, తమ పని కాదని కాంట్రాక్టర్ చెప్తున్నారు. ప్రస్తుతం రోడ్డు మధ్యలో బోరింగ్ ఉన్న వీడియో వైరల్ గా మారింది. దీంతో రోడ్డు మధ్యలోని బోరింగ్ తొలగించారు అధికారులు.